ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, ఆ దేశ విదేశాంగ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లాహియన్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారని ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ వెల్లడించింది. వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం ప్రమాదానికి గురైంది. స్థానిక మీడియా కథనం ప్రకారం ఇరాన్ అజర్బైజాన్ సరిహద్దుల్లో నిర్మించిన కిజీ కలాసి, కొతా ఫరీన్ అనే 2 డ్యాంలను ఇబ్రహీం రైసీ ఆదివారం ప్రారంభించారు. ఆ తర్వాత తబ్రిజ్ నగరానికి వెళ్తుండగా హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. తబ్రిజ్ నగరం ఇరాన్లోని తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ రాజధాని. హెలికాప్టర్ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్న ప్రాంతానికి సహాయ బృందాలు వెళ్లేందుకు వాతావరణం అనుకూలించకపోవడంతో తొలుత రెస్క్యూ ఆపరేషన్లో ఇబ్బందులు ఎదురయ్యాయని ఫార్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. హెలికాప్టర్ ప్రమాదం జరిగిన ప్రాంతం తబ్రిజ్ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇరాన్ అధ్యక్షుడు రైసీ ఆచూకీ వెతకడంలో సాయం చేసేందుకు రష్యా కూడా తన సహాయక బృందాలను పంపించింది. 47 మంది నిపుణులు, హెలికాప్టర్, ఇతర సహాయక వాహనాలను పంపించినట్లు రష్యా చెప్పింది. అధ్యక్షుడి కాన్వాయ్లో ఉన్న మరో 2 హెలికాప్టర్లు క్షేమంగానే ల్యాండ్ అయ్యాయని తబ్రిజ్ నగరానికి చెందిన ఇరానియన్ ఎంపీ అహ్మద్ అలీ రెజా బగీ చెప్పారు. మరోవైపు ఈ ప్రమాద వార్త విన్న వెంటనే తమ అధ్యక్షుడు క్షేమంగా తిరిగి రావాలని ఆయన స్వస్థలం మషాద్లో ప్రజలు ప్రార్థనలు చేశారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఇరాన్ దీన్ని హెలికాప్టర్ హార్డ్ ల్యాండ్ అయిందని చెప్పింది. సాధారణంగా మనం హెలికాప్టర్ లేదా ఏరోప్లేన్ క్రాష్ ల్యాండ్ అయిందని వింటూ ఉంటాం. కానీ ఇరాన్ ఎందుకు హార్డ్ ల్యాండింగ్ అయిందని చెప్పింది? అసలేంటి హార్డ్ ల్యాండింగ్? ఈ ప్రశ్నకు యూరోప్కి చెందిన లీడింగ్ ప్రైవేట్ జెట్ సంస్థ గ్లోబెయిర్ తన వెబ్సైట్లో చెప్పిన సమాధానం చూస్తే, పరిమితికి మించిన వేగం కారణంగా సడన్గా దిశను మార్చుకునే సమయంలో అనుకోకుండా జరిగే ప్రమాదం అని అర్థం. అయితే ఈ ప్రమాదానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఒకటి పైలట్ తప్పిదం కావచ్చు, లేదా వాతావరణం అనుకూలించిన సమయంలో వీచే బలమైన గాలులు కావచ్చు. అది కూడా కాకపోతే సాంకేతిక కారణాల వల్ల కూడా ఒక్కోసారి ప్రమాదం జరగచ్చు. అయితే ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదానికి మాత్రం సరైన కారణం ఏంటనేది విచారణలో బయటపడాల్సి ఉంది. అయితే ఇరాన్ క్రాష్ ల్యాండింగ్ అని కాకుండా హార్డ్ ల్యాండింగ్ అని పేర్కొనడానికి ఇంకొక కారణం కూడా ఉంది. సాధారణంగా విమానాలు క్రాష్ అయినప్పుడు జరిగే ప్రమాదాలను చెప్పడానికి రష్యాలోని అధికారులు హార్డ్ ల్యాండింగ్ అనే పదాన్ని వాడుతూ ఉంటారు. సైనిక విమానాలు ప్రమాదాలకు గురైనప్పుడు రష్యా రక్షణ శాఖ తరచుగా ఈ పదాన్ని వాడుతుంది. 2022 జూన్లో IL-76 సైనిక కార్గో విమానం రష్యాలోని రియాజన్ ప్రాంతంలో క్రాష్ అయింది. ఆ ప్రమాదంలో 5 సిబ్బంది చనిపోయారు. అప్పుడు విమానం పూర్తిగా ధ్వంసమైనప్పటికీ రష్యా మిలిటరీ మొదట ఈ ప్రమాదాన్ని హార్డ్ ల్యాండింగ్గా పేర్కొంది. కలవరపాటును లేదా ఒక్కోసారి గాబరా వల్ల కలిగే భయాందోళనను తగ్గించుకోవటానికి లేదా తగ్గించేందుకు రష్యా అధికారులు క్రాష్ అనే పదాన్ని ఎక్కువగా వాడరని నిపుణులు చెప్పారు. బహుశా ఇరాన్ దేశాధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురి కావడంతో ఈ దేశం కూడా క్రాష్ ల్యాండింగ్ అని కాకుండా హార్డ్ ల్యాండింగ్ అనే పదాన్ని వాడి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని ఇస్లామిక్ సంప్రదాయవాదిగా చెబుతారు. దేశపు అత్యున్నత మత నాయకుడు అయతుల్లా అలీ ఖొమైనీకి అత్యంత సన్నిహితుడైన వ్యక్తిగా ఆయనకు పేరుంది. 2021లో జరిగినటువంటి ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఇరాన్ న్యాయ వ్యవస్థకు అధిపతిగా కూడా పనిచేశారు రైసీ. ఆయన రాజకీయ సిద్ధాంతాలను అతివాద ఇస్లామిక్ వాదంగా పరిగణిస్తారు. 63 ఏళ్ల రైసీ 25 ఏళ్ల వయసులోనే టెహ్రాన్లోని డిప్యూటీ ప్రాసిక్యూటర్గా నియమితులయ్యారు. 2014లో ఇరాన్ ప్రాసిక్యూటర్ జనరల్గా నియమితులయ్యే ముందు టెహ్రాన్ ప్రాసిక్యూటర్గా, తర్వాత స్టేట్ ఇన్స్పెక్టరేట్ ఆర్గనైజేషన్ హెడ్గా, అలాగే న్యాయ వ్యవస్థ మొదటి డిప్యూటీ హెడ్గా కూడా ఆయన పనిచేశారు. రైసీ 2017లో తొలిసారి అధ్యక్ష పదవికి నిలబడి 2వ స్థానంలో నిలిచి పరిశీలకులను కూడా ఆశ్చర్యపరిచారు. 2019లో అయతుల్లా ఖొమైనీ ఆయన్ను న్యాయశాఖకు అధిపతి పదవిలో నియమించారు. ఆయన 2021 జూన్లో ఇరాన్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఇరాన్ అధ్యక్షుని మృతి పట్ల భారత్ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఇటువంటి క్లిష్ట సమయంలో యావత్ భారతదేశం ఇరాన్ ప్రజలకు అండగా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. భారత్, ఇరాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన కృషి కలకాలం గుర్తుంటుందని మోదీ తన సంతాప సందేశంలో తెలిపారు. రైసీ కుటుంబ సభ్యులకు, ఇరాన్ ప్రజలకు తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు మోదీ. మరోవైపు రైసీ స్థానంలో ఇరాన్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ మొగ్బర్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.